ఆయన ఆయన పల్ల ప్రశాంత్ గెలిచాడు, ఎలా అనిపించింది అన్న? నువ్వు చాలా సపోర్ట్ చేసావు. చాలా అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మ్యాక్సిమం అయితే మస్తు సపోర్ట్ చేసిన అన్న. పల్లె ప్రశాంత్ గెలిచినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. పల్లె ప్రశాంత్ గెలవడమేమో కానీ ఆ పబ్లిక్ అన్న, ఆ పబ్లిక్ చూడాలి అబ్బా. నేను ఇప్పటివరకు ఒక సోషల్ మీడియా స్టార్కి ఇంత క్రేజ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అన్న. రైతు బిడ్డ ఫ్యాన్స్ అంటే ఎక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, ఎక్కడ గుంటూరు, ఖమ్మము, ఎక్కడ మన తెలంగాణ వరంగల్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి, మళ్ళీ విజయనగరం నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిసి వచ్చిరన్న. మ్యాక్సిమంగా రోజు 4 గంటల ట్రాఫిక్ అన్న. మ్యాక్సిమంగా ఆ ట్రాఫిక్లకి వెళ్ళడానికి ఒక మనిషికి లేకుండా ట్రాఫిక్ జామ్ అన్న. అన్నపూర్ణ స్టూడియో టూ సైడ్ బ్యాక్ అయిపోయింది. కూడా అక్కడ అన్నపూర్ణ బ్యాక్ సైడ్ జూబీ దాకా ఇక్కడ మొత్తం కృష్ణనగర్ మొత్తం ప్యాక్ అయిపోయింది అన్న. అసలు ఏం పబ్లిక్ అన్న. ఒక స్టార్ కు ఉండాల్సిన క్రేజీ బయట కనిపించింది అన్న. రియాలిటీ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పల్లా ప్రశాంత్కి ఏం తెలియదేమో కానీ బయటకు వచ్చినాక మాత్రం షాక్ అయిపోయాడు. ఆయన మాక్సిమం చెప్తుంది, వేలాది మంది చాలా మంది తరలి వచ్చారు, వాళ్ళు అసలు చూడలేకపోయారు కొంతమంది. ఇది పబ్లిక్ క్రౌడ్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి అని చెప్పేసి అక్కడ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ లోకల్ తిరిగే వాళ్ళకి. కానీ చాలా మందికి మీద పైన లాఠీ చార్జ్ చేసేది, అది ఒకటి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అన్న నాకు. అది ఎందుకంటే ఎక్కడి నుంచో వేరే వాళ్ళు కొంచెం చిల్లర అంటే రియల్ జన్ను రైతు బిడ్డలు కాకుండా వాళ్ళకి కొంచెం 90 అయిన వాళ్ళు చిల్లర వాళ్ళు ఇట్లా ఉంటారు కదన్న, వాళ్ళు చేసిన ఎఫెక్ట్ అంతా పీపుల్స్ పల్లె నుంచి వచ్చిన వాళ్ళ పీపుల్స్ మీద పడడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎవరో 10-20 మంది తప్పేయడం వల్ల వేల మంది నష్టపోయారు అన్న. రోజు చాలా దెబ్బలు పడ్డాయి. అది చాలా మంది ఫోన్స్ రియల్ గా పోయినాయి అన్న. నేనున్న పబ్లిక్ లో రియల్ గా చెప్పాలంటే నేను కూడా చూసిన పల్లె ప్రశాంత్ గురించి మాట్లాడదాం అనుకున్న టైంలో ఆ పబ్లిక్ చూసి నాకే అమేజింగ్ ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోయి సైలెంట్ అయిపోయాను నేనైతే. ఆ పబ్లిక్ ఏందన్న అసలు ఇసుక రానంత జ్వరం వచ్చారు, వేల మంది. అసలు అంత మంది పల్లె ప్రశాంత్ కోసం. పల్లె ప్రశాంత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పల్లె ప్రశాంత్ గెలవడం, కప్పు తీసుకోవడం ఒకెత్తి అయితే, పల్లె ప్రశాంత్ కోసం ఆ మనిషిని చూద్దాం, చిన్న ఫేస్ చూద్దామని, లైవ్ లో చూద్దామని ఆ వెయిటింగ్ ఏంది. మధ్యాహ్నం నుంచి అన్న, 3 గంటల నుంచి నైట్ 12-1 వరకు అన్న. అబ్బా అంత వెయిటింగ్ అనేది. నేను ఒక స్టార్ కు పైసలు తీసుకొని ఒక పొలిటికల్ లీడర్ కూడా వచ్చి 1 గంట 2 గంటలు ఉంటారేమో కానీ, ఒక స్టార్ కూడా ఒక 2-3 గంటలు ఆడియో లంచ్ కూడా ఉంటారేమో కానీ, ఈయనకు రైతు బిడ్డలు వచ్చిరన్న. మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్, మధ్య తరగతులు, కామన్ మ్యాన్స్ ఎవరైతే చూసారో బిగ్ బాస్ టోటల్ మొత్తం వచ్చేసారన్న. చాలా హ్యాపీగా అనిపించింది. పల్లె ప్రశాంత్ వల్ల మన చాలా గవర్నమెంట్ కు నష్టం అనేది జరిగింది కొద్దిగా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి. దాని విషయంలో మాత్రం అంటే మేము కావాలని ఎవరు ఏం చేయలేరు. పల్లె ప్రశాంత్ తరఫు నుంచి క్షమాపణ చెప్తున్న ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి. ఇది ఉంటారు కదా వీళ్ళు పబ్లిక్ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా, వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళేమో పల్లె ప్రశాంత్ పైన కొందరు రియల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు చేయలేరు, కొందరు అటు కాని ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసారు. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే టార్గెట్ ఏం చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో గొడవల అది ఇట్లా పల్లె ప్రశాంత్ అలవాడతలేడు, అమర్దీప్ కనబడతలేడు, కంగారులో అటు స్టేషన్ లో అట్లా జరిగింది. వాళ్ళు కావాలని చేయలేరు. అమర్దీప్ గారికి కూడా పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ తరఫు నుంచి సారీ చెప్తున్నా మీకు. అమర్దీప్ రన్నర్ అవడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అమర్దీప్ అంటే ఆయన సపోర్ట్ చేసిండు, లాస్ట్ మూమెంట్ లో అయితే సపోర్ట్ చేసిండు అన్న. అంతకుముందు అయితే గేమ్ పరంగా లోపల ఉన్నప్పుడు వేరు అని. అమర్దీప్ రన్నర్ గా రావడం కూడా, ఆయన ఒక ఆర్టిస్ట్ కదా, ఆయన కూడా ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ఒక సెలబ్రిటీ లాగా ఇష్టం. ఆయన కూడా ఇష్టమే మాకు, ఆయన బాగా యాక్టింగ్ చేస్తాడు కాబట్టి ఆయన కూడా రన్నర్ రావడం హ్యాపీ అనిపించింది. అట్లా శివాజీ గారు రన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? శివాజీ గారు రన్నర్ అవుతుండన్న. ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు తెలిసిన ప్రకారం బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూస్తున్నా కదా, నాకు తెలిసి చానిక్ కూడా అని ఒకటి హెడ్లైన్ పెట్టినప్పుడు శివాజీ గారు బిగ్ బాస్ తోని నాగార్జున గారితో కొంచెం వార్ నడిచింది చూడు అమ్మాయిల విషయంలో. అక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే అదే విషయంలో మైనస్ వచ్చిందన్న. ఒక యాంకర్ గోస్ట్ చేసే వారికి రివర్స్ గా మాట్లాడితే నెక్స్ట్ వచ్చే కంటెంటర్స్ కి మొత్తం రివర్స్ అవుతుందని కాన్సెప్ట్ తోని అదొకటి మైనస్ అని చేతి ఫ్రాక్చర్ అదొకటి 2 మైనస్ కావడం వల్ల రన్నర్ కాలేకపోయింది ఆయన. దాంట్లో థర్డ్ ప్లేస్ వెళ్ళింది. కానీ శివాజీ ఏం పర్ఫెక్ట్ ఆడినట్లేదు. ప్రిన్స్ ఎవరు బెటర్ అంటే 15 లక్షల కోటి ఇంటికి వెళ్ళిపోయాడు అన్న. ప్రిన్స్ ఎవరు రియల్ చెప్తున్నా బెస్ట్ అన్న. ఎందుకు చెప్పాలంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు. ఆయన కూడా ఆయన వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇళ్ళకి వచ్చి తెలుగు నేర్చుకుంటే ఆయన పర్ఫెక్ట్. అది అసలు అమేజింగ్. అసలు ఇళ్ళకి వచ్చి తెలుగు
105 రోజుల అది 105 రోజులా? 105 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఏంది, అది ఒక ఏదో క్లాస్ స్పెషల్ క్లాస్ కి వెళ్ళినట్టు, అది హౌస్ లోకి వెళ్ళినట్టు లేదు. ఆయన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టు అనిపించింది, బాగా అనిపించింది. ప్రిన్స్ అవర్ 15 లక్షలు తీసుకోవడం చాలా హ్యాపీ, ఎందుకంటే మాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆయన తీసుకోవడమే కరెక్ట్ అయింది, తీసుకోకపోతే నష్టపోతున్నాయి. ప్రియాంక కూడా థర్డ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం కదన్నా, ఎందుకన్నా వెళ్ళిపోయింది బాబు హెల్మెట్ అయితే? ఏమో అన్న, అది నాకు అర్థం కావట్లేదు. ప్రియాంక అసలు యాక్చువల్ చెప్పాలంటే అవర్ ప్లేస్ లో అట్లా ఉండాలి. ఆమె మరి అంటే అవర్ ఉన్నాడని చెప్పేసి మైనస్ అయ్యి కిందికి వెళ్ళింది, కానీ ఆమెకి కూడా బాగానే ఉండే, బాగానే ఆడింది, పర్లేదు. ఆమె కూడా బాగానే నెక్స్ట్ ఆమె మంచి సీరియల్స్ మూవీస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అర్జున్ అనే వ్యక్తి మధ్యలో వచ్చి మంచి టక్ ఆఫర్ ఇచ్చింది కదా, ఆయన మీద అభిప్రాయం అన్న? ఆయన ఒక విలన్ వస్తుంది చూడు జప్పున ఇంటర్వెల్ టైంలో, అలా వచ్చాడన్న ఆయన వైట్ కార్డ్ ఎంటర్ తోని వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లో అందరితో కలిసిపోయినట్టు ఉండి జప్పు రేస్ అయిన అన్న. ఆ గేమ్ అయితే అమేజింగ్ అయినా, మాట టాకింగ్ పల్లె ప్రశాంత్ పైన అర్షిన్ చూడు, అది అప్పుడైతే కామన్ మ్యాన్స్ మొత్తం హట్టింగ్ అయిపోయారు. అరవడం సడన్ గా వచ్చి ఏంటి అమర్దీప్ అరుస్తున్నాడు ఏంది, మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ స్పెషల్ గా అరవడం ఏంది, అది ఎవరికి అర్థం కాలేదు. బట్ గేమ్ పరంగా చూసుకున్నప్పుడు అయితే ఆయన గేమ్ ఆయన ఫుల్ఫిల్ చేసినట్లేదు. ఓకే, కానీ ఫస్ట్ నుంచి ఉంటే ఆయన కూడా టాప్ 2-3 లో ఉంటుండే కదా అన్న. ఆయన ఫస్ట్ నుంచి ఉంటే మాత్రం థర్డ్ లో ఉంటుండే, మంచిగా ఆడిండు అన్న, అట్లేం లేదు. ఓకే అన్న, సో ఓవరాల్ గా మీ పల్లవ్ ప్రశాంత్ పైసలు రైతులకు పంచి పెడతాడా? 90% చెప్తున్నా. పల్లవ్ ప్రశాంత్ బిగ్ బాస్ స్టేజ్ పైన అదే చెప్పిండు, బిగ్ బాస్ వచ్చేటప్పుడు అదే చెప్పిండు, విలేజ్ లో చైన్ లో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అదే చెప్పిండు. ఎక్కడ చూసినా పల్లవ్ ప్రశాంత్ రైతులను ఆదుకుంటా, ఎవరైతే పెట్టుబడి పెట్టి చేతికి అందలేదు, చేతికి అందలేదు, మన పెట్టిన పంట చేతికి అందని టైంలో పురుగుల మందు చాయ్ చనిపోయిన వాళ్ళకు 90%, 99%, 100% నేను చేస్తా, మాట ఇస్తా, ప్రతి ఒక్క రూపాయి వేస్ట్ అయ్యా అన్న చూడు, అది చేస్తాను. నాకైతే 100% నమ్మకం ఉంది. జై జవాన్ జై కిసాన్ అన్న, ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ. ఎలా అయితే నువ్వు సపోర్ట్ చేసిన ఆ వ్యక్తి గెలిచాడు, ఎలా ఫీల్ అవుతుంది? జోపేట పల్లవ్ ప్రశాంత్ అయితే సపోర్ట్ చేసినాము, ఫుల్ హ్యాపీ ఉంది భయ్య. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఒక 10 మంది వరకు పార్టీ అయితే ఇచ్చినాము. ఎందుకంటే పల్లవ్ ప్రశాంత్ మంచిగా అన్ని గేమ్ల పరంగా అన్ని విధాలుగా ఉండు భయ్య, అందుకే గెలిచిండు. గెలిచినందుకు మేము ఫుల్ హ్యాపీ. అమర్దీప్ ఓడిపోయినందుకు మాత్రం విభత్సంగా హ్యాపీ భయ్య. అందరు గెలుస్తారని అనుకున్నాను, కానీ మేము ముందే చెప్పినాం ఎట్లయినా అమర్దీప్ భయ్య ఓడిపోతాడని, చెప్పినట్టు జరిగిపోయింది అంతే. ఫస్ట్ లో నువ్వు అమర్దీప్ కూడా సపోర్ట్ చేసినావు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఆ కొరకడకు ముందు, ఆ లాక్కెళ్ళే ముందు నాకు 2 మైనస్లు కనిపించినాయి. ఇప్పుడు స్ప్రైట్లు దొంగతనాలు చేస్తాడు అంటే అన్ని విధాలుగా ఉన్నాడు మనోడు, కానీ పల్లవ్ ప్రశాంత్ కు లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీ ఉన్నాయి, అసలు చిన్న మైనస్లు అంటూ ఒక్కటి కూడా లేవు పల్లవ్ ప్రశాంత్. అందుకే మై ఫేవరెట్ పల్లవ్ ప్రశాంత్ అయిపోయినా నేను. అందుకే పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఏదో బద్దలు కొట్టారని తెలిసిందా? అవును భయ్య, తెలిసింది. అమర్దీప్ కార్ వాళ్ళ కొట్టిరు, గీతురాయల్ కార్ వాళ్ళ కొట్టిరు, బస్సు అద్దాలు దిగినాయి. మేము ఆడనే ఉన్నాం, అక్కడనే ఉన్నాం. పాపం అంటే అభిమానం అనేది ఇక్కడ ఉండాలి, ఇలా ప్రతాపం మనుషులకు ఆరోగ్యాన్ని చీల్చుకునే విధంగా ఉండదు. ప్లస్ నేను చూసిన మన బస్ డ్రైవర్ కి ఇక్కడ దిగింది గాజు పెంచుగా పోయి, అట్లా ఉండకూడదు భయ్య. అలా ఉంటే మనం ఇప్పుడు నా అభిమాని పల్లవ్ ప్రశాంత్ అని చెప్పుకోవడానికి వాళ్ళందరూ బాగా ఇదవుతాడు. అంతే ఇక నచ్చదు అనమాట పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే ఇట్లా చేస్తారా బాబు అని. పల్లవ్ ప్రశాంత్ బ్యాట్ నేమ్, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన 35 lakhs ఇప్పుడు ఆయన పేరు మీద గీతురాయల్ కేసు వేసింది. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఎవరు ఇస్తారు అవన్నీ? ఆ 35 lakhs వచ్చినాయి, అవన్నీ అక్కడనే పంచిపెట్టాలా అన్న క్వశ్చన్ అన్నాడు అనమాట పల్లవ్ ప్రశాంత్. కాబట్టి అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. మేము ఆడనే ఉన్నాం, మొత్తం ఎక్కడ పడతాయి ఎవరు చెప్పులు చూడాలా ఈ ఏరియాలో, ఎవ్వడు అసలు ఎవరికి కూడా తెలుసలే. ఒక 5-6 ఫోన్లు పోయినాయి, ఫోన్ పగిలిపోయినాయి, ఇష్టం నాటు కొట్టిరు. అసలు బీభత్సంగా జరిగిపోయింది భయ్య, అసలు మస్తు గాయాలైనాయి. పల్లవ్ ప్రశాంత్ కు ఫ్రెండ్స్ గాయాలైనాయి, ఇక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా బీభత్సంగా జరిగింది భయ్య. అభిమానం అనేది గుండెల్లో ఉండాలని చెప్తున్నాను నేనైతే. ఇప్పుడు 50 లక్షల రూపాయలు పంచి పెడతాడు అన్న మరి రైతులకు? 35 lakhs 100% ఖర్చు పెడతాడు. ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చినాక కూడా మాట ఇచ్చాడు పల్లవ్ ప్రశాంత్, నేను ఖచ్చితంగా నేను మాత్రం ఉంచుకొని ఖచ్చితంగా ఇస్తా ప్రజలకని మాట ఇచ్చాడు. ఆయన గురించి జెన్యున్ గా చెప్తాడు భయ్య, ఆయన ప్రాణం పోయినా సరే నా మాట తప్పని అన్నాడు, ఖచ్చితంగా మాట తప్పడు. మీరు అన్నపురం స్టూడియోకి వెళ్ళారు కదా, కనబడ్డా మరి ఆయన మీకు? మాకు ఆడే ఛాన్స్ ఉంది భయ్య, ఎంతో ఒక 1/2 కిలోమీటర్ దూరం ఆయన ఉన్నాడు. అన్నపురం గేట్ దగ్గరికి రానిస్తలేరు మమ్మల్ని, లోపలికి పంపించేసారు బయటకి. ఆ పోలీసు వాళ్ళు మొత్తం ఒక 20 మంది. అవునవును,
అసలు ఇంత డిస్టెన్స్, మస్తు డిస్టెన్స్. అమర్దీప్ ఏమైనా కనబడ్డా మరి? అమర్దీప్ దగ్గరికి కూడా మొత్తం రౌతుతో ఆవిడతో ఈవిడతో మొత్తం కనిపించింది. కార్లు కనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్తే పలగిపోతాయి, మా తలలు వలిగిపోతుంటాయి. మిస్ అయిపోయినాం, తక్కిపోయినామని చెప్పుకోవాలి మేము. ఓకే, సో మీరు చాలా రన్నర్ మాక్సిమం శివాజీ గారు వస్తారని కూడా చెప్పి ఉన్నారు కదా, సో ఆయన రాకపోవడం వల్ల మీ అభిప్రాయం? అంటే లాస్ట్ ఎండింగ్ లోకి వచ్చేసరికి పల్లవ్ ప్రశాంత్ మన అమర్దీప్ మొన్న లాస్ట్ వీక్ లో సాటర్డే రోజు ఫుల్ ఫన్ చేసిండు. అవును, ఆయన ఆ గేమ్ లో గానీ, మళ్ళీ ఈ మన శివాజీ బ్రో పగిలిపోతాయి అనడము, ఆ కింద మీద కాలు పెట్టి సీరియస్ అనడం, ఇవి మైనస్ అయినాయి కాబట్టి థర్డ్ ప్లేస్ వచ్చిండు శివాజీ బ్రో. లేదంటే టాప్ 1 లో కూడా ఉన్న ప్రయోజనం ఉంటుంది. ప్రియాంక వీళ్ళందరూ ఎలిమినేషన్ అయిపోయారు కదా, ఎలా ఫీల్ అయ్యావు? ప్రియాంక ఓకే భయ్య, అంత ఉండేది కాదు ఫస్ట్ లో అయితే. జస్ట్ ఆమె ఒక ఇంటికి ఒక ఆయా వర్క్ లెక్క. మనం 50 వచ్చేసరికి 15 లక్షలకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయాడు. ఆయన హ్యాపీయా? ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ మొన్న గేమ్ ల పరంగా కూడా ఆడలేడు కాబట్టి అంతవరకే అనుకో 50. ఓకే, తేజకి ఛాన్స్లు వచ్చినాయి నిజమే అంటావా? ఏమో మరి 15 సినిమాలు బాబా మామూలు విషయం, 15 సినిమాలు వచ్చినాయి అన్నాడు. మా అంటే ఒక 5-6 సినిమాలు 4-5 సినిమాలు కమిడియన్ వచ్చినాయి అంటే నమ్ముతా, కానీ 15 సినిమాల ఆఫర్లు అంటే నేనైతే నమ్మట్లే. ఓకే, సో ఓవరాల్ గా హ్యాపీ పల్లవ్ ప్రశాంత్ గెలవడం మాత్రం ఫుల్ హ్యాపీ, దిల్ ఖుషా. థ్యాంక్ యూ అన్న.